ఏదో కళ. కళ కళగానే ఉంటుంది, నిజం అవ్వదు. అలాంటి కళలు ఏం కన. నేను తీసి పెట్టాను. అయినా కొత్త చొక్క క్లీన్ చేసేటప్పుడు పాడైపోతుంది. కార్లకి క్లీనర్లు ఉండరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం అవసరం లేదు. యాండి, మీ కార్ ఏది? ఏ కారు? మరి ఎక్కడికి ఎలా వెళ్తారు? రోడ్డు మీదకి వెళ్తే. కామాక్షి ఇంత పొద్దున్నే ఏంటి మళ్ళీ చిట్టీలు? ఉంటుంది. అక్షి, పొద్దున నువ్వు చేసిన టిఫిను నువ్వే తిన్నావా ఏంటి? ఆ రంగాకు అర్థం కాకూడదని అసలు మాట్లాడలే వదినా. ఇలాంటే వాడిని తీసుకొచ్చి నీ ఫ్యామిలీలో కలుపుకోవడానికి నా రంగా. మళ్ళీ మీ కుటుంబ జోలికొస్తే ఏం చేస్తాం? అది సరే, ఇంట్లో నిప్తి అంటే బాలు, రూత్ అంటే సత్యం, నీకు అంటే మన్ను తిన్న పావు అన్నాడు. పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చే విషయం ఏం చేశావు? నేను అదే ఆలోచిస్తున్నాను. గురించి తలుచుకుంటేనే ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. నేను వాడి భార్యని ఇంటికి తీసుకొచ్చి నేను వాడిని తీసుకొస్తే నన్ను నోరే నువ్వు దబాయించడం మొదలు పెడితే లోకంలో మామ కూతుర్ని అల్లుడిని తీసుకెళ్లి ఇల్లరికం పెట్టుకున్నాడు అంటే బట్టి నేను చెప్పేది విను. ముందు వెళ్ళి చేస్తాను, కానీ రవిగాడి దగ్గరికి నేను ఒక్కదాన్ని. నువ్వు చెప్పవు, నేను చెప్పను, ఇంకెలా తెలుస్తుంది? హాయ్. పూలమాలలు ఆర్డర్ ఏవి రాలేదు కదా? అందుకు రాలేదు. మీ ఆయన కారు కడుగుతూ కనిపించాడంట. అదా? అదేంటి అలా అన్నావు? బాలు అక్కడ డ్రైవర్గా చేరలే, కారు కడిగే పనిలో ఎందుకు చేరాడు తెలీదు. నేను తల్లిలో చేరుతున్నారు కదా. అయినా కొత్త చొక్క క్లీన్ చేసేటప్పుడు పాడైపోతుంది. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్. సరే, అర్జెంట్గా నా కార్ కడి. బాగున్నానన్నా. మీ ఆవిడ మా వారిని ఇక్కడ. ఏమైందో తెలీదు. ఇప్పుడు ఇక్కడ కార్లకి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అది ఏంటి బాబు, కార్ ప్యాచులుగా తుడిచావు. ఈ పక్కన చూడు. ఏంటి బాబు నువ్వు? బాబు. సార్, తొందరగా క్లీన్ చేయవయ్యా, నాకు టైం అవుతుంది. ఫోన్? ఆ మొబైలా? అవును సార్, గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కారులోనే పెట్టాను. బాబు, బాబు సార్ ఇలారా. డాష్ బోర్డ్ లో కాదు, సీట్లోనే పెట్టాను ఫోను. సీట్లో అయితే ఏం లేదు సార్. ఎక్కడ పెట్టి ఉంటాను? ఇదే అనుమానంగా. సార్, మొన్న కొత్తగా కొన్న మొబైల్ కారులో వదిలేశాడట. అది ఇప్పుడు సార్ రండి సార్. సార్ కారులో పెట్టిన మొబైల్ కనిపించడం లేదు. రేపు ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా పోతాయి. ఎవరు సార్ అని తెలిస్తే మళ్ళీ మనమే ఫీల్ అవ్వాలి. తీసాడో లేదో చెక్ చేస్తేనే కదా సార్ తెలిసేది. అందులో మొబైల్ కనిపించట్లేదు కదా, నేను తీశాను సార్. నేను మరీ అంత దిగజారలేదు. నన్ను అనుమానిస్తున్నారా సార్? నేనెప్పుడు ఇంకొకరి వస్తువుల మీద ఆశపడను. ఇతనితో మాట్లాడండి సార్, చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. సార్, షర్టులోనో ఎక్కడో దాచిపెట్టుంటావు, ఒకసారి వెతక. హలో సార్, మీ మొబైల్ గ్రౌండ్ లో మర్చిపోయారు. ఏంటి సార్ ఇది? గ్రౌండ్ లో మర్చిపోయి ఎక్కడికి వచ్చి ఇలా టెన్షన్ పెట్టారు? సరే, మొబైల్ దొరికింది కదా, వెళదాం పదండి. సార్ వాళ్ళంతా దొంగలేనా? నాకు సొంత కారు ఉంది సార్. వారు సింపుల్గా చెప్తున్నారు, ఓనర్ లేవన్నా పనోళ్ళు పడుండాలా? అది చెప్తుంది సార్. ఎవరు మంచోళ్ళు, ఏది పడితే అది మాట్లాడడం, డబ్బు ఉంది కదా అని పేదోళ్ళని అనుమానించడం కరెక్ట్గా. కానీ నేను కాదని తెలిసిన తర్వాత కూడా కనీసం సారీ కూడా చెప్పట్లేదు చూసారా? నా టైం బాగోలేదు. వీళ్లతో ఇలా మాటలు పడాలని రాసిపెట్టుంది. మీరు బయలుదేరండి. ఓకే బాలు. ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు వెళ్ళి బయట టవల్ ఆరేసిరా, తిందాం. ఆకలిస్తుంది
అంటుంటే టవల్ నువ్వు టవల్ బయట ఆరేస్తేనే ఫుడ్. బెడ్ అంతా నీ హెయిరే ఉంది. కష్టంగా ఉంది. మా పెళ్ళెలా జరిగిందో నీకు తెలియట్లేదులే. మేమిద్దరం పర్సనల్ గా గడపడానికి మాకు దొరికిన బెస్ట్ టైం ఇదే అనుకుంటే ఏమీ తెలియదు. బోల్డ్ అని హనీమూన్ ప్లేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ కి దూరమై కొనుక్కోమంటున్నారు మీ మావయ్య. వాడేదో మొహమాట పడుతున్నట్టున్నాడు. మనోజ్ 15 కార్లు అమ్మాడంట. ఆ